ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులు పూర్వరంగంలో ఈరోజు అఖిల శృతి మతం అనే విషయం గురించి చెప్తున్నారు, తెలుసుకుందాం. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాన్ని ఈ దృష్టితోనే కూర్చారు. అయినా అది పర్యవసాయం కాలేదు. మరిన్ని చిక్కులు ఎన్నో తెచ్చిపెట్టింది. ఆ స్థితి మళ్ళీ రాకుండా ఉపనిషత్తు అంతరంగం గల రూపంతో జనావళికి సాక్షాత్కరించేటట్లుగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు భగవద్ రామానుజుల వారు. ఆ ప్రణాళిక పాఠమే ఇక్కడ వేదార్థ సంగ్రహం అన్నారు. వారు సకల శృతుల్ని ప్రమాణంగా పరిగ్రహించి దాన్ని వేదార్థ సంగ్రహం చెప్పారు. శృతి స్మృతి. శృతి అంటే వేదాలు, స్మృతి అంటే మననం. సూత్రాల అంతర్జ్వరాన్ని ఉపశమింపజేసిన పరమయోగులుగా వాళ్ళు కీర్తి పొందారు. అందుచేతే అఖిల శృతి మతం రామానుజీయం మతం అని రామానుజ మతానికి ప్రశంస వచ్చింది. ఉపనిషద్ భాష్యాలు. అట్లా రామానుజ దర్శనానుగుణంగా శ్రీరంగ రామానుజ మునులు ప్రధానోపనిషత్తులకు భాష్యాలు వెలయించారు. రామానుజులు ఎందుకు రాయలేదు? వారు ప్రత్యేకించి ఉపనిషద్ భాష్యాలు రాయకపోయినా తమ శృత్యర్థ నిర్ణయ ప్రణాళికను వేదార్థ సంగ్రహంలో విపులంగా ఉపన్యసించేవాళ్ళు. అందువల్ల శ్రీభాష్యంలో దానికి అధికరణాల్లో ప్రాసంగికంగా కొన్ని నిర్ణయాలు చేశారు. దానివల్ల కావచ్చు ఉపనిషత్తులకు ప్రత్యేకించి భాష్యాలు ఆయన అనుగ్రహించలేదు. అసలు ఈ రంగరామానుజ మునులు అన్నారు కదా, అసలు ఎవరు ఈ రంగరామానుజులు అనే ప్రశ్న వచ్చింది. దానికి శ్రీ రామానుజ సిద్ధాంత గురు పరంపరలో 15వ ఆచార్య స్థానాన్ని ఆక్రమించిన అనంతాచార్యుల వారి శిష్యులు శ్రీరంగ రామానుజులు. మైసూర్ పరకాల మఠం 15వ పీఠాధిపతుల నుండి గార్హస్థ్యంలో ప్రవేశించకుండానే చతుర్థాశ్రమం స్వీకరించారు. అంటే గృహస్థాశ్రమం స్వీకరించకుండా సన్యాసాశ్రమం స్వీకరించారు. 16వ శతాబ్దానికి చెందినవారు వీరు. విపశ్చిద పశ్చిములు షష్ఠి ప్రబంధ నిర్మాతలుగా వాచికెక్కారు. మరి బహు గ్రంథకర్తలు, అద్వైత సిద్ధాంత ప్రవర్తక ప్రముఖులు. అప్పయ్య దీక్షితుల వారికి శతదూషణి వ్యాఖ్య చండమారుతంతో, న్యాయ రక్షామణి ఖండనం పారాశర్య విజయంతో, ప్రతివాది మస్తక ప్రకటాటోప విపాటన పటు ప్రౌఢ వాక్పరిపాటితో ప్రసిద్ధులైన దొడ్డయాచార్యుల వారికి వీరు సమకాలికులు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, బృహదారణ్యక, చాందోగ్య, శ్వేతాశ్వతర, అధర్వశిఖ, మాంత్రిక, అగ్నిహృదయ, కౌశీతకులకు భాష్యం ప్రసాదించారు. అంటే ఈ ఉపనిషత్తులన్నిటికీ భాష్యం ఇచ్చారు. వేదాంత సూత్రాల మీద శారీరక శాస్త్రార్థ దీపికా వ్యాఖ్యను, శ్రీభాష్యానికి మూలభావ ప్రకాశిక వ్యాఖ్యని, శృత ప్రకాశికకు భావ ప్రకాశిక వ్యాఖ్యని, విషయ వ్యాఖ్య దీపిక పేర శ్రీ భాష్యాధికరణ ప్రసక్తోపనిషద్వాక్య వ్యాఖ్యను రచించారు. శ్రీ రామానుజ సిద్ధాంత సంగ్రహం అనే స్వతంత్ర గ్రంథం ఇంకా అముద్రితం, అంటే ఇంకా ముద్రింపబడలేదు. తిరుప్పావైపై తిరువాయిమొళిపై సంస్కృతంలో వ్యాఖ్యానాలు రచించారు. అప్పయ్య దీక్షితుల వారి ధోరణులను తమ భాష్యాలలో సాహసంగా, సమర్థంగా, సమంజసంగా నిరసించిన వారు వీరు. ఉపనిషద్ భాష్య రచనానికి కావలసిన వైదుషీ వైభవం అంతా విశేషంగా కలవారు వీరు. ఇది ఇంతవరకు ఈరోజు తెలుసుకున్నాం. ఇవి అందరికీ అందుతాయా అనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం